హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లోని చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అకౌంటింగ్ ఫర్ నాన్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అంటే ఇప్పటి వరకు మనకి బిజినెస్ చేసుకునే వాళ్ళు, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఎలాగోని అకౌంటింగ్ చేస్తారు. ఎందుకంటే అది ప్రాఫిట్కి సంబంధించి మెయిన్ ప్రాఫిట్స్ బేస్ చేసుకొని చేస్తారనమాట. లాభాలు ఆశించే కదండి ఎవరైనా బిజినెస్ చేస్తారు. సో దానికోసం ఇంతవరకు మనం అకౌంటింగ్ చూసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అకౌంటింగ్ ఫర్ నాట్ ఏ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అంటే ఏదైతే ఆర్గనైజేషన్ ప్రాఫిట్ కోసం వర్క్ చేయదో ఆ ఆర్గనైజేషన్ని అకౌంటింగ్ ఏ విధంగా చేస్తారన్నది మనం చూసుకోవాలి. సో దీనిలో ఎలాంటి మెథడ్స్ యూస్ చేస్తారు, అసలు మెయిన్ ఏ టెర్మినాలజీ మెయిన్గా యూజ్ చేస్తారు అన్నది ఇంపార్టెంట్ థింగ్ అనమాట నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో. సో ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద ఆర్గనైజేషన్స్ యాక్చువల్గా వేటి కోసం యూజ్ చేస్తారంటే వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్కీమ్స్ కానీ, లేకపోతే సొసైటీ డెవలప్మెంట్ కోసం కానీ, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా మనకి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కిందకి వస్తాయన్నమాట. రైట్. సో వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే దే నీడ్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్ టు ద స్పెసిఫిక్ గ్రూప్. అది ఆ స్పెసిఫిక్ గ్రూప్ అన్నది బిలో పోవర్టీ లైన్ అయినా అవ్వచ్చు, లేదా బడుగు వర్గాల వారికి, లేదా వెనుకబడిన వర్గాల వారికి, ఇలా ఎవరికైనా హెల్ప్ చేస్తే దాన్ని స్పెసిఫిక్ గ్రూప్ అంటారు. ఆర్ ఏ పబ్లిక్ అట్ ద లార్జ్. అయితే వీళ్ళ కోసం పనిచేసే ఆర్గనైజేషన్ ఏమంటారు, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇవి ఎలాంటి లాభాలని ఆశించవండి. ఓన్లీ ఆ ప్రజల యొక్క వెల్ఫేర్ కోసం ఆలోచిస్తాయి అన్నమాట ఈ ఆర్గనైజేషన్స్. అంటే దాన్ని బట్టి ఏంటిది, దే డు నాట్ ప్రాసెసింగ్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్, పర్చేసింగ్ గూడ్స్ ఆర్ సెల్లింగ్ గూడ్స్ అన్న కాన్సెప్ట్ ఇక్కడ ఉండదన్నమాట. ఇది ఇండస్ట్రీ కాదు. క్లియర్. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలాంటిది జరగదు, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలాగా జరగదు, అలాగే గూడ్స్ పర్చేజ్ చేయరు వీళ్ళు, అలాగే సెల్ ఆఫ్ ద గూడ్స్ చేయరు, దే మే నాట్ హ్యావ్ ఏ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కూడా జరగవన్నమాట. సో దే నీడ్ నాట్ మెయింటైన్ మెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్, పర్చేసింగ్ గూడ్స్, సెల్ గూడ్స్ అవన్నీ ఉంటే మనం ఎక్కువ బుక్స్ మెయింటైన్ చేయాలి. అంటే మీకు ఇంతకుముందు సబ్సిడీ బుక్స్ చెప్పినప్పుడు చాలా బుక్స్ లిస్ట్ చెప్పాను. రైట్. ఎప్పుడైనా సరే ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఆ బుక్స్ అన్నీ మెయింటైన్ చేయాలన్నమాట. క్యాష్ ఫండ్ అని, పర్చేజ్ బుక్ అని, రిసీవ్ బుక్ అని, పేమెంట్స్ బుక్ అని, ఇలా చాలా బుక్స్ ఉన్నాయి కదా. సో డిఫరెంట్ బుక్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎందుకంటే అది అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ జరగదు, పర్చేసింగ్ గూడ్స్ జరగవు, సెల్లింగ్ గూడ్స్ జరగవు అనమాట. సో హెన్స్ దే నీడ్ నాట్ మెయింటైన్ మెనీ బుక్స్ ఆఫ్ ద అకౌంట్స్ ఇన్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అండ్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్ లాస్ అన్న కాన్సెప్టే ఉండదు మనకి. ఎందుకంటే ఇందులోని ఎలాంటి గూడ్స్ పర్చేజ్, సెల్లింగ్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి ప్రాఫిట్ లాస్ అనేది ఉండదు. ఇక్కడ ఫండ్స్ అనేవి దేస్ ఆర్ రైజ్డ్ బై సచ్ ఆర్గనైజేషన్ క్రెడిట్ టు ద క్యాపిటల్ ఫండ్ ఆర్ జనరల్ ఫండ్. దిస్ వన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి మనీ ఏదో ఒక విధంగా రావాలి. ఎవరో ఒక డొనేషన్స్ చేయాలి, లేకపోతే గవర్నమెంట్ అయినా ఇవ్వాలి. సో ఇలా ఫండ్స్ ఏవైతే రైజ్ అవుతాయో అలా రైజ్ అయిన ఫండ్స్ ఎక్కడ క్రెడిట్ అవుతాయండి, ద ఫండ్స్ విచ్ ఆర్ రైజ్డ్ ఇన్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ విచ్ ఆర్ credited to the capital fund or general fund అండి. సో దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఇక్కడ రైజ్ అయిన ఫండ్స్ ఎక్కడ మనకి క్రియేట్ అవుతాయి, క్యాపిటల్ ఫండ్లోని లేదా జనరల్ ఫండ్లోని క్రియేట్ అవుతాయి. సో వాళ్ళకి మేజర్ సోర్స్ ఆఫ్ దేర్ ఇన్కమ్ ఏంటి, యూజువల్లీ సబ్స్క్రిప్షన్స్. కొంతమంది నాట్ ఫర్ పెద్ద ఆర్గనైజేషన్స్ అయితే, స్మాల్ ఎన్జిఓస్కి అయితే పెద్దగా సబ్స్క్రిప్షన్స్ ఏమీ ఉండవు. కానీ పెద్ద ఆర్గనైజేషన్స్కి సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. అంటే సబ్స్క్రైబ్ అవ్వడానికి ఇంత మనీ అని ఉంటుంది అనమాట. ఫ్రమ్ దేర్ మెంబర్స్ అండ్ డొనేషన్స్ ద్వారా వస్తుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ మీన్స్ స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎంతో కొంత గ్రాంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే దాని నుంచి వచ్చే ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్సెట్రా. సో దీని నుంచి మాత్రమే వాళ్ళకి మనీ అనేది, ఫండ్స్ అనేవి రైజ్ అవుతాయి అనమాట. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే సబ్స్క్రిప్షన్ మనీని, వాళ్ళ యొక్క మెంబర్స్ సబ్స్క్రిప్షన్ అయితే అక్కడి నుంచి మనీ వస్తుంది, లేదా డొనేషన్స్ ద్వారా వస్తుంది, లేదా గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్స్ ద్వారా వస్తుంది, లేదా వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్లోని ఇన్కమ్ ద్వారా వస్తుంది అనమాట. సో
అసలు వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్, మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కీపింగ్ రికార్డ్స్ ఇన్ సచ్ ఆర్గనైజేషన్ అంటే టు మీట్ ద స్టాట్యుటరీ రిక్వైర్మెంట్. ఇప్పుడు నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, పర్టికులర్ సొసైటీ యొక్క పర్టికులర్ పీపుల్ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచిస్తుంది. సో వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలంటే కొంత అమౌంట్ కావాలి. సో ఎక్కడ ఎంత అమౌంట్ స్పెండ్ చేయాలి, దేనికోసం, ఐ మీన్ ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. లైక్ కొంతమంది ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేస్తారు, కొంతమంది హాస్పిటల్ కోసం స్పెండ్ చేస్తారు, కొంతమంది సర్వీసెస్ కోసం స్పెండ్ చేస్తారు. సో దేనికోసం ఎంత స్పెండ్ చేస్తున్నాం అని తెలియాలంటే దే నీడ్ టు మెయింటైన్ ఏ అకౌంట్స్ అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ మెయింటైన్ ద బుక్ కీపింగ్ రికార్డ్స్ టు కంట్రోల్ ఓవర్ ద యూటిలైజేషన్ ఆఫ్ దేర్ ఫండ్స్ అనమాట. సో వాళ్ళ యొక్క ఫండ్స్ని సరిగ్గా కంట్రోల్ చేయడం కోసం దే నీడ్ టు మెయింటైన్ ద బుక్స్, అకౌంట్ బుక్స్ అనేవి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తారనమాట ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ అకౌంటింగ్ పీరియడ్. సో అకౌంటింగ్ పీరియడ్ మనకి ఎండ్ అయినప్పటికీ అది మార్చ్, నార్మల్గా అయితే మార్చ్ కదా. సో అకౌంటింగ్ ఇయర్ పీరియడ్ ఎండ్ అయినప్పటికీ వాళ్ళు కూడా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కూడా ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ గురించి మాట్లాడడం కానీ ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ అయింది అనేది మాత్రం మాట్లాడతాం అనమాట. అండ్ ఫినాన్షియల్ పొజిషన్, ఎందుకంటే మనకి ఇక్కడ డొనేషన్స్ రూపంలో వాటిలోనే ఇన్కమ్ వస్తుంది. మనం చేసినటువంటి అంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చేసినటువంటి ఎక్స్పెండిచర్ ద్వారా ఎక్స్పెండిచర్ వస్తుంది కదా. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్ ఉంటుంది మనకి, అండ్ ఫినాన్షియల్ పొజిషన్ ఉంటుంది. అండ్ సబ్మిట్ దెమ్ టు ద స్టాట్యుటరీ అథారిటీ కాల్డ్ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్. సో వాళ్ళ యొక్క ఫినాన్షియల్ అకౌంట్స్ స్టేట్మెంట్స్ ఎవరికి సబ్మిట్ చేస్తారంటే ఫైనల్గా అకౌంటింగ్ పీరియడ్ ఎండ్ అయిపోయిన తర్వాత రిజిస్టర్కి సబ్మిట్ చేస్తారనమాట. అండ్ వాట్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సచ్ ఆర్గనైజేషన్స్, ఆ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయి, దోస్ ఆర్ ఫార్మ్డ్ ఫర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ టు ద స్పెసిఫిక్ గ్రూప్, రైట్, ఆర్ పబ్లిక్ అట్ లార్జ్. సచ్ ఏంటి ప్రొవైడ్ చేస్తారండి సర్వీసెస్ ఇక్కడ, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, రీక్రియేషన్, స్పోర్ట్స్కి సంబంధించి. సో ఏదైనా సరే చాలా రాష్ట్రాలని ఈ మధ్య కొత్తగా ఫ్లడ్స్ వచ్చాయి, చాలా రాష్ట్రాల్లోని ఏమంటారు అవలంచియస్, అగ్నిపర్వతాలు పేలిపోవడము, తర్వాత వాల్కనస్ ఎరిప్షన్స్ జరగడము, ఇవన్నీ జరిగాయి కదా. సో కొన్ని ఈ మధ్యనే న్యూస్లో మనం విన్నాం. సో వీటన్నిటి కూడాను కొన్ని నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ముందుకు వచ్చి అక్కడ సఫర్ అవుతున్న పీపుల్కి ఫుడ్ సప్లై చేయడం కానీ, ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కానీ, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ చేస్తాయన్నమాట. సో ఇక్కడ వితౌట్ ఎనీ కన్సిడరేషన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ అండ్ కలర్. సో ఇక్కడ ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు. సో స్పెసిఫిక్ క్యాస్ట్కి మాత్రమే మేము హెల్ప్ చేస్తాము, స్పెసిఫిక్ కలర్ మాత్రమే హెల్ప్ చేస్తాము అని ఏముండదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కలర్, క్రీడ్, దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ ఇన్ దీస్ సెక్టార్స్ అనమాట. సో వాట్ ఈస్ ది మెయిన్ ఎయిమ్ టు ప్రొవైడ్ ద సర్వీసెస్ ఎదర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ అట్ నామినల్ కాస్ట్, నాట్ టు ఎర్న్ ద ప్రాఫిట్. సో కొన్ని ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే నామినల్ కాస్ట్ అంటే వాళ్ళకి ఎంతవరకు, మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం కోసం వాళ్ళ దగ్గర వాలంటరీగా వచ్చిన టీచర్స్కి శాలరీస్, మినిమం శాలరీస్ పే చేయాల్సి వస్తుంది. సో దానికోసం ఏంటంటే మినిమం ఛార్జెస్ కొన్ని చేస్తారు నాట్ ఫర్ ప్రాఫిట్. సో మ్యాక్సిమం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ కూడా మనకి కాస్ట్ అనేది ఉండదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేసు కాస్ట్ పెట్టినా కూడా అది నామినల్ కాస్ట్ ఉంటుంది, కానీ అందులో ఎలాంటి ప్రాఫిట్స్ కూడా వాళ్ళు ఆశించరు. దే ఆర్ నాట్ టు ఎర్న్ ప్రాఫిట్. ఓకే, సో ఎవరు ఆర్గనైజ్ చేస్తారో, దీస్ ఆర్ ఆర్గనైజ్డ్ యాజ్ చారిటబుల్ ట్రస్ట్, సొసైటీస్ అండ్ సబ్స్క్రైబర్స్ టు సర్చ్ ఆర్గనైజేషన్స్ కాల్డ్ మెంబర్స్ అంటారు. ఓకే, సో స్పెసిఫిక్గా దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారంటే సమ్ ఎలక్టెడ్ మెంబర్స్ అనేవి ఎలక్ట్ చేసుకుంటారు, వాళ్ళే మేనేజింగ్ మెంబర్స్ అంటారు లేదా ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటారు. దోస్ ఆర్ ఎలక్టెడ్ బై ఇట్స్ మెంబర్స్ అనమాట. సో వాళ్ళే ఈ ఎఫైర్స్ అన్నీ కూడాను, ఈ లావాదేవీలన్నీ కూడాను చూసుకుంటారనమాట. సో వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాను, సబ్స్క్రిప్షన్స్ నుంచి వస్తుంది, డొనేషన్స్ ద్వారా వస్తుంది, గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ద్వారా వస్తుంది, లెగసీస్ ద్వారా వస్తుంది. లెగసీస్ అంటే ఇక్కడ ఏంటంటే లైక్ వీలునామాలండి. అంటే ఇప్పుడు ఎవరైనా పిల్లలు లేకపోతే నార్మల్గా ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఆశ తదనంతరం ఈ ఆర్గనైజేషన్కి చెందుతుంది అని చెప్పేసి రాస్తారనమాట వీలునామాలోని, దాన్ని లెగసీస్ అంటారు. అదేవిధంగా ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వస్తుంది ఎక్సెట్రా. సో దీస్ ఆర్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఈ ఫోర్త్ పాయింట్ అనేది ఇంపార్టెంట్, 1-2 సార్లు చదవండి. అంటే ఫండ్స్ ఎలా రైజ్ అవుతాయి అనేది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇలా రైజ్ అయిన ఫండ్ అనేది ఎక్కడ మనకి క్రియేట్ అవుతుందండి, ఇంతకు ముందే చెప్పాను మీకు, క్యాపిటల్ ఫండ్ ఆర్ జనరల్ ఫండ్లోకి క్రియేట్ అవుతుంది. ద ఫండ్స్ రైజ్డ్ బై ద సచ్ ఆర్గనైజేషన్స్ త్రూ వేరియస్ సోర్సెస్ ఆర్ క్రెడిటెడ్ టు క్యాపిటల్ ఫండ్ ఆర్ జనరల్ ఫండ్, రైట్. దెన్
అయితే మేడం ఇక్కడ మనకి ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఎక్స్‌పెండిచర్ మనకి తక్కువైంది. ఇన్‌కమ్ చాలా ఎక్కువొచ్చింది. సో, ఈ సబ్స్క్రిప్షన్ అయ్యే మెంబర్స్‌కి రిమైనింగ్ అమౌంట్ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారా అంటే అలా చేయరండి. జస్ట్ ఆ అమౌంట్‌ని సింప్లీ యాడెడ్ టు ద క్యాపిటల్ ఫండ్. క్యాపిటల్ ఫండ్‌లో అలా ఉంచుతారు. నెక్స్ట్ దాన్ని యూజ్ చేస్తారనమాట. సర్ప్లస్ అమౌంట్ ఏమైనా ఉంటే ఎక్స్‌పెండిచర్ అవ్వగా ఇంకా తన దగ్గర మిగిలిన అమౌంట్ ఏమైనా ఉంటే దాన్ని క్యాపిటల్ ఫండ్‌లో యాడ్ చేస్తారు గానీ వా ఈ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్స్ కానీ మేనేజర్స్కి కానీ సబ్స్క్రిప్షన్ మెంబర్స్కి కానీ డిస్ట్రిబ్యూషన్ చెయ్యరు. రైట్. ఇక్కడ జస్ట్ దేని గురించి అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం కోసమే ఆలోచిస్తారు. అల్టిమేట్గా కస్టమర్ సాటిస్ఫై అయ్యారా లేదా అనేది వాళ్ళకి సెకండరీ అనమాట. ఇప్పుడు నార్మల్గా ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏం ఆలోచిస్తాయి, ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్స్ కస్టమర్ని మనం సాటిస్ఫై చేస్తున్నామా లేదా మన ప్రొడక్ట్ ద్వారా అని చెప్పేసి ఆలోచిస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకి మార్కెట్లో కూడాను ఏమవుతుంది, కాంపిటీషన్ ఉంటుంది. సేమ్ ప్రోడక్ట్ అనేది వేరే కంపెనీ వాళ్ళు కూడా రిలీజ్ చేయొచ్చు. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్. బట్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అలా కాదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడాను దే ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ద కస్టమర్స్ ఆర్ ఓనర్ సాటిస్ఫాక్షన్. రైట్. దే జస్ట్ థింకింగ్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అండ్ మాకు వచ్చిన కాంట్రిబ్యూషన్స్ మేము కరెక్ట్గా ప్రొసీడ్ చేస్తున్నామా లేదా అనేది ఆలోచిస్తారనమాట. దెన్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ 3 మెథడ్స్ ఉంటాయండి మనకి. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అనగానే రిసిప్ట్స్ వస్తాయి. అంటే డొనేషన్స్ వచ్చాయంటే రిసిప్ట్సే కదా, అండ్ మనం చేసేవి సో పేమెంట్స్. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఉంటుంది. సో ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఉండదండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, ఆఫ్టర్ దట్ బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. రైట్. అదే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి అయితే రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ ఉంటుంది, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఉంటుంది, అండ్ దెన్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తామన్నమాట. క్లియర్. ఈ 3 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ అండి. రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, అండ్ బ్యాలెన్స్ షీట్. సో దీస్ ఆర్ ద 3 accounts which are involved in the not for profit organization. Right. So what are the various terms that we are used in the not for profit organization? So donations అంటే ఇంతకు ముందు చెప్పాను మీకు, ఏదైనా గిఫ్ట్ రూపంలో కానీ క్యాష్ కానీ లేకపోతే ప్రాపర్టీ కానీ ఇస్తారనమాట ఫ్రమ్ సమ్ పర్సన్ ఆర్ ఆర్గనైజేషన్ ద్వారా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డొనేషన్స్ అనేవి మనకు వచ్చేవి కాబట్టి ఎటువైపు చూపిస్తామండి, రిసిప్ట్ సైడ్ చూపిస్తాం. సింపుల్ థింగ్. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఎటువైపు చూపిస్తాం మనం, రిసిప్ట్ సైడ్ చూపిస్తాం. అంటే ఇది మనం పేమెంట్ చేసేది కాదు కదా, దట్స్ థింగ్. రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్లో డొనేషన్స్ ఎటువైపు చూపిస్తామండి, రిసిప్ట్ సైడ్ చూపిస్తాము. ఓకే. సో డొనేషన్స్ ఎక్కడ స్పెసిఫిక్ పర్పస్ కోసము ఇవ్వచ్చు లేదా జనరల్ పర్పస్ కోసం ఇవ్వచ్చు అనమాట. అంటే పర్టికులర్లీ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ కోసమే డొనేషన్ చేయొచ్చు, లేదా ఓవరాల్గా జనరల్ పర్పస్ కోసం కూడాను డొనేషన్స్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ టర్మ్ ఏంటందో చూద్దాం. అదేవిధంగా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో మనకి ఇన్కమ్ సైడ్ ఉంటుంది డొనేషన్స్. రైట్. అండ్ స్పెసిఫిక్ డొనేషన్స్, జనరల్ డొనేషన్స్ అన్నాం. స్పెసిఫిక్ డొనేషన్స్ అంటే ఏంటి, ఇఫ్ డొనేషన్స్ రిసీవ్డ్ ఇస్ టు బి యూటిలైజ్డ్ టు అచీవ్ ద స్పెసిఫిక్ పర్పస్ కోసం. రైట్. స్పెసిఫిక్ పర్పస్ అంటే ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ కోసమా, లేదా ఓన్లీ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగా, అంటే ఆర్గనైజేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసమా, ఏదైనా ల్యాబొరేటరీ పెట్టాలనుకుంటే ఆ ల్యాబొరేటరీ కోసమా. సో దానికోసం మాత్రమే డొనేషన్స్ కలెక్ట్ చేస్తే దాన్ని స్పెసిఫిక్ డొనేషన్స్ అంటారండి. సో బ్యాలెన్స్ షీట్లో డొనేషన్స్ ఎటువైపు చూపిస్తాము, లయబిలిటీ సైడ్ చూపిస్తాము, నాట్ ఇన్ అసెట్ సైడ్స్. రైట్. దీస్ ఆర్ క్యాపిటలైజ్డ్ డొనేషన్స్ ఆర్ క్యాపిటలైజ్డ్ అండ్ లయబిలిటీ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ వెదర్ ద అమౌంట్ ఈస్ బిగ్ ఆర్ స్మాల్. సో అమౌంట్ ఎంత వచ్చిందని మనకు అనవసరం అండి, బిగ్ అమౌంట్ ఆర్ స్మాల్ అమౌంట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ షీట్లో ఎటువైపు చూపిస్తాము, లయబిలిటీ సైడ్ చూపిస్తాము. ఎందుకంటే ఆ స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం అది యూజ్ చేయాల్సిన బాధ్యత మనకుందనమాట. మన దగ్గర అది ఉండిపోదు, అసెట్ లాగా కాదనమాట. అసెట్ అంటే మన దగ్గర ఎప్పుడు ఉండిపోయింది, మన దగ్గర నుంచి వెళ్ళదనమాట అది. బట్ డొనేషన్స్ అనేవి వెళ్ళిపోతాయి మన దగ్గర నుంచి, మన స్పెసిఫిక్ పర్పస్ కోసం యూజ్ చేసేస్తాము. కాబట్టి బ్యాలెన్స్ షీట్లోని లయబిలిటీ సైడ్ ఉంటుంది, రిసిప్ట్ అండ్ పేమెంట్ మెథడ్లోని రిసిప్ట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ డొనేషన్స్ ఎలా ఉంటాయి మనకి, జనరల్ డొనేషన్స్ అంటే ఏంటి, సచ్ డొనేషన్స్ ఆర్ టు బి యూటిలైజ్డ్ టు ప్రమోట్ ద జనరల్ పర్పస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో దీస్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ రెవెన్యూ రిసిప్ట్స్ అనమాట. రెవెన్యూ రిసిప్ట్స్ అంటారు. సో యాజ్ ఇట్ ఈస్ రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది మనకి ఇది. సో
ఎటువైపు ఉంటుంది మనకి ఇన్కమ్ సైడ్ ఆఫ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్ ద కరెంట్ ఇయర్. సో ఇది జనరల్ డొనేషన్స్ అనేవి మనకి రెగ్యులర్ ఇన్కమ్ కాబట్టి రెవెన్యూ రిసిప్ట్ ఎప్పుడూ మనకి జనరేట్ అయ్యే ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఇన్కమ్ సైడ్ చూపిస్తామన్నమాట ఇది జనరల్ డొనేషన్స్ అనేది, రైట్. దెన్ లెగసీస్ అంటే ఏం చెప్పాను మీకు, ఎవరైనా డిసీజ్డ్ పర్సన్ కానీ లేకపోతే వాళ్ళ తదనంతరం పిల్లలు లేకపోయినా లేకపోతే ఎవరైనా ఇష్టం ఉన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళ యొక్క ఆస్తులని ఎంతో కొంత అమౌంట్ని లేకపోతే కొంత ఆస్తిని డొనేషన్ చేసేవచ్చు అనమాట. సో ఇది ఎటువైపు ఉంటుంది మనకి రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్లో మనకు వస్తుంది కాబట్టి రిసిప్ట్ సైడ్ చూపిస్తాం, రైట్. ఇట్ అపియర్స్ ఆన్ ద రిసిప్ట్ సైడ్ ఆఫ్ ద రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ అండ్ ఈస్ డైరెక్ట్లీ యాడ్ టు ద క్యాపిటల్ ఫండ్ ఆర్ జనరల్ ఫండ్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ రికరింగ్ ఇన్ నేచర్. ఇది రికరింగ్ ఇన్ నేచర్ కాదు, ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒక పర్సన్ డిసీజ్డ్ పర్సన్ ఎవరో ఒకళ్ళు తనంతట తాను ఇస్తే మనకు వస్తుంది కాబట్టి రికరింగ్ కాదు, అంటే ఎవ్రీ ఇయర్ మనకు వచ్చేది కాదనమాట. సో డైరెక్ట్లీ ఇది క్యాపిటల్ ఫండ్లోకి యాడ్ అయిపోతుంది. హవెవర్ లెగసీస్ అనేవి స్మాల్ అమౌంట్ అయినా అవ్వచ్చు, బిగ్ అమౌంట్ అయినా అవ్వచ్చు. సో ఇవి ఎటువైపు చూపించి మనం ఇన్కమ్ సైడ్ చూపించవచ్చు అనమాట, ఇన్కమ్ సైడ్ ఆఫ్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో రిమెంబర్ హియర్ లెగసీస్ ఎటువైపు చూపిస్తామంటే రిసిప్ట్ అండ్ పేమెంట్ మెథడ్లోని రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్లోని రిసిప్ట్ సైడ్ ఉంటుంది, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లోని ఇన్కమ్ సైడ్ ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్ ఫేజ్. లైఫ్ మెంబర్షిప్ ఫేజ్ అంటే మనం ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో మెంబర్షిప్ తీసుకుంటాం, అది లైఫ్ మెంబర్షిప్ ఉంటుంది లేదా టెంపరీగా ఇయర్లీ రెన్యువల్ ఉంటుంది. లైఫ్ మెంబర్షిప్ అంటే ఓన్లీ వన్స్, లైఫ్ లాంగ్ ఒకటేసారి లంసమ్ అమౌంట్ పే చేసేస్తారనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ పీరియాడికల్ సబ్స్క్రిప్షన్ దే ఆర్ పేయింగ్ ద అమౌంట్ లంసమ్ అమౌంట్ ఎట్ వన్స్ యాజ్ ఏ లైఫ్ మెంబర్షిప్ అనమాట. సో ఈ అమౌంట్ని క్యాపిటల్ రిసిప్ట్ నాట్ ఎ రెవెన్యూ రిసిప్ట్, అంటే రికరింగ్ నేచర్ ఉండదు, లైఫ్ మెంబర్షిప్ ఒక్కసారి పే చేస్తారు కాబట్టి రిమెంబర్ దిస్ పాయింట్. ఈజీగా మనకి అందులో ఉన్నటువంటి అర్థంలోనే మనం అది క్యాపిటల్ రిసిప్టా రెవెన్యూ రిసిప్టా అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. క్లియర్. జనరల్ డొనేషన్స్ అనేవి మనకి రికరింగ్ ఇన్ నేచర్లో ఉంటాయి కాబట్టి అది రెవెన్యూ రిసిప్ట్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి జనరల్ డొనేషన్స్ అనేవి, రైట్. బట్ లైఫ్ మెంబర్షిప్ అనేది క్యాపిటల్ రిసిప్ట్ కిందకి వస్తుంది అండ్ దే ఆర్ క్రెడిట్ డైరెక్ట్లీ టు ద క్యాపిటల్ ఫండ్ ఆర్ జనరల్ ఫండ్. నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీజ్ ఎలా ఉంటుంది, ఎంట్రన్స్ ఫీజ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అడ్మిషన్ ఫీజ్ అనమాట. సో పెయిడ్ ఓన్లీ వన్స్, ఒక్కసారి మాత్రమే. ఇప్పుడు ఒక పర్సన్ ఒక్కసారి మాత్రమే ఎంట్రన్స్ ఫీజ్ కడతారు కదండి, వచ్చిన ప్రతిసారి ఎంట్రన్స్ ఫీజ్ కట్టారు కదా. సో ఇది రికరింగ్ ఇన్ నేచర్ నాన్ రికరింగ్ ఇన్ నేచరా, ఒక పర్సన్ ఒక్కసారి మాత్రమే కడతారు. 100% వచ్చారనుకోండి, 100 మంది వచ్చినా సరే ఎంట్రన్స్ ఫీజ్ ఒక్కసారి మాత్రమే కడతారు. సో ఇట్ ఈస్ నాన్ రికరింగ్ ఇన్ నేచర్ కాబట్టి ఇది రెవెన్యూ రిసిప్ట్ కిందకు వస్తుంది. సో రెవెన్యూ రిసిప్ట్ ఎందుకు అన్నామంటే మ్యామ్ ఇది ఒక్కసారి మాత్రమే వస్తుంది, మళ్ళీ ఎంట్రన్స్ ఫీజ్ కట్టారు కదా, క్యాపిటల్ రిసిప్ట్ అవ్వచ్చు అని అంటారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్క కస్టమర్ వస్తూ ఉంటే అంటే ఒక్కొక్క మెంబర్ వస్తూ ఉంటే ప్రతి ఒక్క మెంబరు కూడాను ఎంట్రన్స్ ఫీజ్ కడుతూనే ఉంటారు. సో ఇది ఒక్కసారితో ఆగిపోదు అనమాట కాబట్టి ఇట్ ఈస్ రెవెన్యూ రిసిప్ట్ కిందకి వస్తుంది, నాట్ ఏ క్యాపిటల్ రిసిప్ట్, రైట్. ఇక్కడ ఎంట్రన్స్ ఫీజ్ అనేది అడ్మిషన్ ఫీజు ఓన్లీ వన్స్ పే చేస్తారు, రైట్. అండ్ ఇట్ ఈస్ ఏ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్లబ్స్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్కి మనము ఎంట్రన్స్ ఫీజ్ కడతామన్నమాట, రైట్. సో ఇవి నాన్ రికరింగ్ ఇన్ నేచర్. సో ఇక్కడ మనకి రెగ్యులర్ ఇన్కమ్ అనమాట, ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి ఎంట్రన్స్ ఫీజ్ అన్నది రెగ్యులర్ ఇన్కమ్. సో ఇట్ ఈస్ రెవెన్యూ రిసిప్ట్. సో రిలవెంట్ అమౌంట్ విల్ బి డైరెక్ట్లీ యాడ్ టు ద క్యాపిటల్ ఫండ్ ఆర్ జనరల్ ఫండ్. దెన్ సేల్ ఆఫ్ ఓల్డ్ అసెట్. ఇన్ కేసు ఆ ఆర్గనైజేషన్కి ఏదైనా అసెట్స్ ఉంటే వాటిని సేల్ చేస్తే అది ఎక్కడ అపేర్ అవుతుందండి, రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్లో అపేర్ అవుతుంది అనమాట వెన్ ఇట్ ఈస్ సోల్డ్. బట్ ఎనీ గెయిన్ ఆర్ లాస్ వచ్చిందంటే దట్ విల్ బీ టేకెన్ ఇన్ టు ద అకౌంట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, రైట్. అసెట్ సోల్డ్ చేసామో లేదా అన్నది రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్లో యాడ్ అవుతుంది. అసెట్ సోల్డ్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి గెయిన్ ఆర్ లాసా, రైట్, అంటే మనకి ప్రాఫిట్ వచ్చిందా దాన్ని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో చూపిస్తామన్నమాట. క్లియర్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను, అది మీరు నోట్స్లో ప్రొవైడ్ చేశాను కదా, అందులో చదువుకోండి, రైట్. నెక్స్ట్ సేల్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్ ఏమైనా ఉంటే లైక్ ఓల్డ్ బాల్స్ కానీ బ్యాట్స్ కానీ వాటిని సేల్ చేసేస్తే సో దానివల్ల కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో దాన్ని ఎక్కడ చూపిస్తాం మనం, పేమెంట్స్ అండ్ రిసిప్ట్స్ కాదండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఇన్కమ్ కింద చూపిస్తాం, రైట్. అండ్ పేమెంట్స్ ఆఫ్ హానరేరియం means any amount paid to the persons who is not regular employee of the institutions, right.
సో ఇప్పుడు ఎవరైనా స్పెసిఫిక్ శాలరీ తీసుకొని ఎంప్లాయీగా ఉంటే కనుక వాళ్ళకి పే చేసే అమౌంట్ని హానరేరియం అంటారు. లేదా ఏదైనా ఒక లైక్ వాళ్ళు ఏమైనా ఈవెంట్స్ చేసినప్పుడు మెజిషియన్స్ని తీసుకురావడము, లేకపోతే ఎవరైనా సంగీత విద్వాంసులను తీసుకురావడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇచ్చే అమౌంట్ని కూడాను హానరోరియం అంటారనమాట. రైట్, ద అమౌంట్ పే టు ద పర్సన్ హూ ఈజ్ నాట్ ద రెగ్యులర్ ఎంప్లాయీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఆ ఇన్స్టిట్యూషన్కి రెగ్యులర్ ఎంప్లాయీ కాదు. ఓకేనా, అకేషన్ బేస్డ్ మీద తను వచ్చి తను అక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తే తనకి ఇచ్చినటువంటి అమౌంట్ని, పే చేసినటువంటి అమౌంట్ని ఏమంటారు, హానరేరియం అంటారు. సో ఇది మనం పే చేసేది కాబట్టి మనకి ఎక్స్పెండిచర్, ఇట్స్ నాట్ అన్ ఇన్కమ్. రైట్, సో ఇట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఎక్కడ చూపిస్తాము, ఎక్స్పెండిచర్ సైడ్ చూపిస్తాము. క్లియర్. ఎండోమెంట్ ఫండ్ అంటే ఏంటంటే, ఎండోమెంట్ ఫండ్ డివోషనల్ అనమాట. స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం ఇక్కడ కలెక్షన్ చేస్తాము. రైట్, సో ఇది క్యాపిటల్ రిసిప్ట్ కిందకు వస్తుంది అండ్ బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఏమైనా వచ్చాయనుకోండి, లైక్ స్కూల్స్ కోసం కానీ, కాలేజెస్ కోసం కానీ, పబ్లిక్ హాస్పిటల్స్ గురించి కానీ, ఇవన్నీ కూడాను గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మనకి గ్రాంట్స్ ఇస్తూ ఉంటుంది, ఒక్కసారి మాత్రమే కాదు కాబట్టి ఇట్ ఈస్ రికరింగ్ ఇన్ నేచర్. సో రెవెన్యూ రిసిప్ట్ కిందకి వస్తుంది. రైట్, సో ఇవి ఎక్కడ మనకి క్రియేట్ అవుతాయి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో క్రియేట్ అవుతాయి. హవెవర్ గ్రాంట్స్ అనేవి సచ్ యాజ్ బిల్డింగ్ గ్రాంట్ ఆర్ ట్రేడెడ్ యాజ్ ఏ క్యాపిటల్ రిసిప్ట్. రైట్, సో ఇక్కడ మనకి స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ హాస్పిటల్స్ వీటి గురించి వచ్చింది రెవెన్యూ రిసిప్ట్ అండి. సో ఏదైనా ఒక స్పెసిఫిక్ పర్పస్ బిల్డింగ్ గ్రాంట్ వచ్చింది అనుకోండి, ఒకసారి మాత్రమే బిల్డింగ్కి అవకాశం ఇస్తుంది. అవునా, నేను నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను, నాకు 10 బిల్డింగ్లు కావాలి, 10 బిల్డింగ్స్కి మీరు నాకు గ్రాంట్స్ ఇవ్వండి అంటే ఇవ్వదు. ఒకటే బిల్డింగ్ ఉంటుంది. రైట్, ఎన్జిఓకి ఒకే బిల్డింగ్ ఉంటుంది, ఆ ఒక్క బిల్డింగ్కి మాత్రమే నేను గ్రాంట్ ఇస్తాను. సో అదేమవుతుంది, క్యాపిటల్ రిసిప్ట్. ఇట్ ఈస్ నాట్ రికరింగ్ ఇన్ నేచర్. రికరింగ్ ఇన్ నేచర్లో ఉన్నవి వేరు. రైట్, అర్థమవుతుంది కదండి. సో ఇక్కడ బిల్డింగ్కి కానీ గ్రాంట్ ఇచ్చిందంటే అది క్యాపిటల్ రిసిప్ట్ కిందకి వస్తుంది. రైట్, సో హియర్ ద ఫండ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద బిల్డింగ్ ఫండ్ అకౌంట్. అదేవిధంగా మనకి నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి స్టేషనరీ కూడా ఉంటుంది. సో ఈ స్టేషనరీ అన్నది ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ ఏమైనా కొనాలనుకుంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కోసం ఆ అమౌంట్ని ఎక్కడి నుంచి మనం డిడక్ట్ చేస్తామండి, ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది మనకి అది. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లోంచి తీసివేయడం జరుగుతుంది. ఇన్ కేస్ స్టాక్ ఆఫ్ స్టేషనరీ ఈజ్ గివెన్, అంటే ఓపెనింగ్ స్టాక్ కానీ క్లోజింగ్ స్టాక్ కానీ ఉంటే కనుక ఇట్ వుడ్ బి మేక్ నెసెసరీ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయాలి ఇన్ పర్చేజ్ ఆఫ్ స్టేషనరీ అండ్ వర్క్ అవుట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ స్టేషనరీ కన్జ్యూమ్డ్, ఎంత కన్జ్యూమ్ చేస్తామన్నది కూడాను మనం చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ స్టేషనరీ ఎక్కడ చూపిస్తాము, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చూపిస్తాము, నాట్ ఇన్ పేమెంట్స్ అండ్ రిసిప్ట్స్. రైట్, సో ఇక్కడ టర్మినాలజీ అంతా కూడా ఏంటంటే మనకి రిసిప్ట్ సైడా, పేమెంట్ సైడ్ వస్తుందా, ఇన్కమ్ సైడ్ వస్తుందా, ఎక్స్పెండిచర్ సైడ్ వస్తుందా. ఎందుకంటే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో మనకి మెయిన్లీ థింగ్స్ ఎక్కడ ఉంటాయంటే 3 థింగ్స్, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, బ్యాలెన్స్ షీట్. సో ఈ 3 కూడా మనకి ఇంపార్టెంట్. అదేవిధంగా డొనేషన్స్ అనేవి ఏ రిసిప్ట్స్, రెవెన్యూ రిసిప్ట్సా, క్యాపిటల్ రిసిప్ట్సా, బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ ఉంటాయా, అసెట్ సైడ్ ఉంటాయా అనేది కూడాను మీరు కాన్సన్ట్రేషన్గా చదవాలండి. రైట్, సో అదేవిధంగా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి స్పెసిఫిక్ పీడిఎఫ్ అనేది ఒకటి మనకి దొరికిందనమాట. సో నేను ఈ నోట్స్ని కూడా మీ అందరికీ మెయిల్ చేస్తాను, చెక్ చేసుకోండి. సెపరేట్గా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కోసం అనమాట ఇది. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ కూడా మనకి ఉండాలి. అలాగే ఇది లీగల్ రిక్వైర్మెంట్ అనమాట. రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్, ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఎవరికి ప్రొవైడ్ చేయాలి, రిజిస్టర్కి ప్రొవైడ్ చేయాలన్నది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. సో సైలెంట్ ఫీచర్స్ ఏంటి రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్కి కానీ, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ కానీ. రైట్, సో అదేవిధంగా వాట్ ఆర్ ద స్టెప్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది కూడా ఈ నోట్స్లో ఉంటుంది. సో మనకి పేమెంట్ అండ్ రిసిప్ట్ అండ్ పేమెంట్స్లో లేనివి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో ఉన్నవి ఏంటి, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ నాట్ అపీరింగ్ ఇన్ ద రిసిప్ట్ అండ్ పేమెంట్ అకౌంట్ అండ్ దట్ నీడ్ టు బి టేకెన్ ఇన్ టు ద అకౌంట్. ఏంటివి, డిప్రిషియేషన్ ఆఫ్ ద ఫిక్స్డ్ అసెట్స్ కానీ, ప్రొవిజన్స్ ఫర్ ద డౌట్ఫుల్ డెట్స్ కానీ, ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లోకి వస్తాయి అన్నమాట. రైట్, దెన్ బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాము అంటే, క్యాపిటల్ ఫండ్, జనరల్ ఫండ్ ఉంది కదా. సో క్యాపిటల్ ఫండ్, జనరల్ ఫండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్యాపిటల్ అండ్ సర్ప్లస్ డెఫిషియట్ ఫండ్ యాజ్ పర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బట్టి ఎక్కడ యాడ్ అవుతుంది, మనకి క్యాపిటల్ ఫండ్లోకి యాడ్ అవుతుంది. రైట్, లెగసీస్, ఎంట్రన్స్ ఫీజెస్ అవన్నీ కూడాను, మెంబర్షిప్ ఫీజు అన్నీ కూడాను మనకి యాడ్ అవుతాయి డైరెక్ట్లీ. సో అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ని ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము అన్నది కూడాను ఈ నోట్స్లో ఉందండి.
జస్ట్ ఒక 3-4 పేజెస్ నోట్స్ నేను ఒక్కసారి చదవండి. అంటే మీకు ఇచ్చిన నోట్స్ చదివేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి రివిజన్ చేయండి. ఇవన్నీ నేను చెప్పేసినవే. స్పెసిఫిక్ డొనేషన్స్లో 2 టైప్స్. స్పెసిఫిక్ డొనేషన్సా, జనరల్ డొనేషన్సా, లెగసీస్ అంటే ఏంటి, లైఫ్ మెంబర్షిప్ అంటే ఏంటి, ఎంట్రన్స్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, సేల్ ఆఫ్ ఓల్డ్ అసెట్స్, ఓకే, పీరియాడికల్గా ఎండోమెంట్ ఫండ్, గవర్నమెంట్ గ్రాంట్. క్లియర్? సో దిస్ ఈజ్ అబౌట్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అకౌంటింగ్ అండి. అకౌంటింగ్ ఫర్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. క్లియర్? థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి.